నిన్నటి నుంచి వినిపిస్తున్న వాయిస్ ఒకరు అయ్యారంటారు, ఒకరు అవ్వలేదంటారు, ఇంకొకరు ఆయన ఏదో ఇంట్రాగేట్ చేస్తున్నారంటారు. ఏది నిజం, ఏది అబద్ధం? వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, డబల్ ఎన్ టీవీ వీక్షలకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. వల్లభనేని వంశీ గారు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ రోజుకి 60 రోజులు అవుతూ ఉంది. ఆయన ఎక్కడా కనబడట్లా. అంటే దీనిపైన వైఎస్ఆర్ పార్టీ కూడా ఏంటంటే వీళ్ళు రెడ్ బుక్ రాసుకున్నారు అన్నారండి. నారా లోకేష్ గారు రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ అని చెప్పి పేర్లు రాసుకున్నారు. ఎందుకంటే మీరు చదివినటువంటి రోజా గారి పేరు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, కొడాల నాని, రోజా గారు, పేర్లు నాని, ఇలాగ పేర్లు రాసుకున్నారు. అసలు భారత రాజ్యాంగంలో ఇలాగా ఒక చట్టానికి వీళ్ళు ఒక రెడ్ బుక్ అని చెప్పి చట్టాన్ని చేతిలోకి తీసుకొని కార్యకర్తలు అవనియండి, మా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే గవర్నమెంట్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ని బెదిరించడానికి రాసుకున్నటువంటి రైట్స్ అధికారం నారా లోకేష్ గారికి ఎవరిచ్చారు? ముందుగా అరెస్ట్ చేయాలంటే నారా లోకేష్ గారిని అరెస్ట్ చేయాలా? ఇటువంటి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి నారా లోకేష్ కాబట్టి నారా లోకేష్ మీద కేసులు పెట్టాలా? కేసు పెట్టి నారా లోకేష్ గారిని అరెస్ట్ చేయాలా? అసలు ఆయనకి ఎవరు ఇచ్చారా రైట్స్? రెడ్ బుక్ లో రాస్తాం, రెడ్ బుక్ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఓటింగ్లు పెట్టడం. అంటే మీరు అధికారంలోకి వస్తే ఎవరినైనా బెదిరించేస్తారా? మీరు అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా బతకనివ్వకుండా చేస్తారా? ఇదేనా మీ పద్ధతి? దేనికైనా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది? మీరు వల్లభనేని వంశీ గారు అన్నారు. ఈ రోజున వల్లభనేని గారు వంశీ గారిని మీరు అరెస్ట్ చేశారా, లేదా కిడ్నాప్ చేశారా, లేదా ఆయన ఎక్కడికి వెళ్ళారా? ఏంటి మీరు అరెస్ట్ చేసి ఆయన ఏమైనా దాసారా, లేదా కిడ్నాప్ చేశారా, లేదా చంపేశారా? దీని వల్లభనేని వంశీ గారిని ఏం జరిగినా, వల్లభనేని వంశీ గారికి ఏమైనా కాదు, మళ్ళీ కాదు లక్ష్మణ్, మళ్ళీ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు బాధ్యత. ఓకే, కాదు లక్ష్మణ్, కూడా చెప్పండి లక్ష్మణ్, ఇప్పుడున్న ఈ డౌట్లు చాలక మళ్ళీ మీరు కొత్త డౌట్లు రైజ్ చేయొద్దు. కిడ్నాప్ చేశారా అంటారేంటి? ఖచ్చితంగా. ఎందుకంటే వర్మ గారు, వంశీ గారు ఎక్కడ ఉన్నారు అనేది ఇంతవరకు కూడా తెలియట్లా. ఒక నిమిషం అండి, వీళ్ళ దగ్గర అపారమైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, లక్షల మంది కానిస్టేబుల్ ఉన్నారు, ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు అందరూ కూడా ఉన్నారు, స్పెషల్ టాస్క్ ఫోర్స్లు ఉన్నాయి. కానీ వంశీ గారు ఎక్కడ ఉన్నారో వీళ్ళకి తెలియదు కదా. ఒక దొంగతనం జరుగుతా, ఒక మర్డర్ జరుగుతా, ఒక రేపు జరుగుతా, ఒక రోజు 2 రోజులు, లేకపోతే 24 గంటల టైం ఇచ్చో, 48 గంటల టైం ఇచ్చో వెతుక్కొని పట్టుకుంటారు కదా. మరి మీరు ఎందుకు పట్టుకోవాలా? వల్లభనేని వంశీ గారిని ఎందుకు పట్టుకోవాలా? నాకు పట్టుకొని మీరు ఏమైనా డ్రామా చేస్తూ ఉన్నారా? తెలియపరచండి. ఒకటే చెప్తున్నా వర్మ గారు, నేనేమంటానంటే వంశీ గారు ఎక్కడైతే గన్నవరంలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయం మీద చేసినటువంటి దాడుల్లో ఒక A71గా ఆయన పెట్టారన్నారు. సరే, మా కార్యాలయం మీద జరిగిన దాడులు, మా కార్యకర్తల మీద చేసిన దాడులు, వీళ్ళ కార్యకర్తలకి ఏమో ఈ నాయకుల మీద కేసులు పెట్టారా? వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారా? మా కార్యాలయాల్ని ఎక్కడ పడితే అక్కడ కూల్చారు, ఆ నాయకులందరూ కూడా ఇప్పుడు అరెస్ట్ చేస్తారా? కాదు లక్ష్మణ్, కాదు లక్ష్మణ్, మీకున్న అనుమానాలు ఏంటి? చంపేశారా అంటారు, లేకపోతే ఆయన కిడ్నాప్ చేశారా అంటారు. అవన్నీ లేనిపోని హెడేక్లు కదా. ఏంటి అలాంటి అనుమానాలు కూడా ఉన్నాయా మీకు? 60 రోజులు అవుతా ఉంది. దాబరా ఇప్పుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు డ్రామా ప్లే చేస్తారని మాకు అనుమానం ఉంది. ఎక్కడ ఉన్నారు వల్లభనేని వంశీ గారు? ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. ఇంతవరకు ఒక ఫోన్ కాల్ కానీ, లేదా చిన్న వీడియో కానీ బయటకు రావాలా? అసలు ఏం చేశారు వల్లభనేని వంశీని అని మాకు డౌట్ వేస్తుంది. ఒక సాధారణమైన ఒక పౌరుడిగా, ఒక నా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా నేను అడుగుతా ఉన్నా. నాకు డౌట్ ఇస్తా ఉంది ఇన్ని రోజులు. ఎందుకంటే మీకు ఒక వ్యవస్థ ఉంది, ఆయన ఎక్కడ ఉన్నారో, లేదా విదేశాలు వెళ్ళిపోయినా సరే ఫలానా ఎక్కడ ఉన్నారు, ఎక్కడ తలదాచుకున్నారు మీకు తెలిసింది కదా. మీ ఇంటెలిజెన్స్ కాదు, మీరు ఇప్పుడు మీకు సపోర్ట్ గా ఉన్నారు కదా, మీరు ఎంక్వైరీ చేయలేదా సార్? ఒక్క నిమిషం సార్, మేము ఎంక్వైరీ చేసి ఈ రోజున మాకు టచ్ లో ఉంటే, మా నాయకులతోనో లేదా జగన్మోహన్ రెడ్డి గారితోనో టచ్ లో ఉంటే ఖచ్చితంగా సరే క్షేమంగా ఉన్నారు, బాగానే ఉన్నారు అని మేము అనుకునే వాళ్ళం. ఆయన మమ్మల్ని కూడా మా నాయకులతో, మా అధ్యక్షులతో కూడా ఎక్కడ టచ్ లో ఉన్నట్టుగా కనబడట్లా. ఏదో జరిగింది మతలబ్. వర్మ గారు దీని మీద చాలా బలంగా మాట్లాడాలి. వంశీ గారు కనబడట్లేదంటే అర్థం ఏంటంటే ఏదో జరిగింది. ఎందుకంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కనబడిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేసి 3 నర్సింగ్ పెట్టి జైల్లో పెట్టారు. మీరు అలాగా మరి ఎందుకని వల్లభనేని వంశీ గారు ఎక్కడున్నారు ఆ విషయం కూడా బయట పెట్టట్లేదంటే
ఆయన్ని మీరు అరెస్ట్ చేశారా, కిడ్నాప్ చేశారా, లేకపోతే ఏం చేశారో మాకు డౌట్ గా ఉంది. దీనిపైన ఖచ్చితంగా సమగ్రమైనటువంటి విచారణ జరిపించి వల్లభనేని వంశీ గారికి ఆయనకు భద్రత పెంచాలి, ఆయన్ని సేవ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఓకే విజయ్. గుడ్ ఈవినింగ్ వరుణ్ గారు. ఓకే, ఏంటి విజయ్, ఏం చేశారు వల్లభనేని వంశీ గారిని? అంటే చాలా అనుమానాలు మీ మీద వ్యక్తం అవుతున్నాయి. కిడ్నాప్ చేశారా అంటారు, ఇంకోటి చేశారా అంటారు, ఇంకొకటి చేశారు